జైలుకు వెళ్లడం, పాదయాత్రలు చేయడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ గా మారింది. జైలుకు వెళ్లినా, పాదయాత్ర చేసినా గెలిచి సీఎం అవుతామని భావిస్తున్నారు. గతంలో అయ్యారు కూడా. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు జైలుకు వెళ్లడానికి తహతహలాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజిత తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి నేతలు మొన్నటి వరకు పాదయాత్రలు చేశారు. ప్రజల్లోకి వెళ్లడం నేతలకు కలిసి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలను గెలిపిస్తోంది, నేతలను సీఎంలను చేస్తోంది. 2003లో వైఎస్ఆర్ చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీలా పడిన కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం తెచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఇక 2013లో జగన్ కూడా ఏపీలో పాదయాత్ర చేశారు. అయితే 2014లో అధికారంలోకి రాలేదు. 2018లో మళ్లీ పాదయాత్ర చేశారు. ఈసారి అధికారం వరించింది. జగన్ సీఎం అయ్యారు. ఇక 2022లో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర కాంగ్రెస్ ను 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి తెచ్చింది. అయితే భట్టి సీఎం కాలేదు, డిప్యూటీ సీఎం తో సరిపెట్టుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేశారు. దీంతో ఆశించిన ఫలితాలు వచ్చాయి. టీడీపీ మళ్లీ పుంజుకుంది, అధికారం చేపట్టింది. చంద్రబాబు సీఎం అయ్యారు, లోకేష్ మంత్రి అయ్యారు. ఇక జైలుకు వెళ్లినా సీఎం అవుతామనే అభిప్రాయం ఉంది. జైలుకు వెళితే పవర్ఫుల్ అని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చాక సీఎం అయ్యారు. పాదయాత్ర చేయడం కష్టమైన పని. జైలుకు వెళ్లడం ఈజీ. బాగా విశ్రాంతి దొరకడంతో పాటు మైలేజ్ వస్తుంది. ఇది కేసీఆర్, జగన్ కు బాగా అర్థమైంది. రేవంత్ ను అరెస్టు చేయించిన కేసీఆర్ పార్టీని గెలిపించలేదు. చంద్రబాబును అరెస్టు చేసి జగన్ కూడా పార్టీని గెలిపించలేకపోయారు. దీంతో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక నేతలు జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. కేటీఆర్, జగన్ ఉత్సాహం చూపుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయాలి లేదా జైలుకు వెళ్లాలని భావిస్తున్నారు. పాదయాత్ర ఇప్పుడు కష్టంగా ఉంది. దీంతో జైలుకు వెళ్లడమే మేలని భావిస్తున్నారు. ఇందుకు తహతహలాడుతున్నారు, ఉత్సాహం చూపుతున్నారు. ఫార్ములా 1 ఈ రేసింగ్ వ్యవహారంలో తాను జైలుకు వెళ్లడానికి రెడీ అని కేటీఆర్ అంటున్నారు. జైల్లో యోగా చేసి ఫిట్ గా మారి 2 నెలల్లో బయటకు వస్తానని చెప్పుకుంటున్నారు. తర్వాత పాదయాత్ర చేస్తానని అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా రేసు కేసుతో పాటు తాజాగా వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కూడా మానసికంగా సిద్ధమవుతున్నారు. ఏ రోజైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎంతమందిని అరెస్టు చేసినా ప్రశ్నించడం ఆగదని హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే పోస్టులు పెట్టాలి అని సూచించారు. అరెస్ట్ అయితే పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. అరెస్టు చేయదలిస్తే ముందుగా తనతోనే మొదలు పెట్టాలని జగన్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇక అసెంబ్లీలో అడుగు పెడితే అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్, వైసీపీలు 2 రాష్ట్రాల్లో డీలా పడ్డాయి. వాటిని జాకీలు పెట్టి లేపేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ లో ధైర్యం నింపేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న నేతల అరెస్టుతో లాభం ఉండదని, తాము జైలుకు వెళితే పార్టీల్లో భావోద్వేగాలు రగిలి మళ్లీ ఉత్సాహం వస్తుందని కేటీఆర్, జగన్ భావిస్తున్నారు.